అల్లు అర్జున్ సినిమాకొచ్చి అంత రచ్చ జరిగిన సంధ్యా థియేటర్ ఇష్యూ మీద మొత్తం ఈ రోజుకి దాదాపు 15 రోజులు కంప్లీట్ అయినా కూడా రచ్చ జరుగుతుంది. నిన్న సీఎంఆర్ కాలేజ్‌లో ఆడపిల్లలు బ్రతికున్న ఆడపిల్లలు చదువుకునే పిల్లల బాత్రూమ్‌లో కెమెరాలు పెడుతున్నారు అని తెలిసిన ఒక్క వ్యక్తి కూడా అసలు బయటికొచ్చి మాట్లాడిన సందర్భమే లేదు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చక్క? మీరేం చెప్తారు? గతంలో మాల్స్‌లో పెట్టారు. మాల్స్‌లో ట్రయల్స్ రూమ్స్‌లో పెట్టారు. అంటే టెక్నాలజీ అనేది కూడా స్త్రీల అస్తిత్వాలకి, స్త్రీల భద్రతకి ఎట్లా వ్యతిరేకంగా ఉంటుంది, దాన్ని ఎట్లా ప్రయోగించొచ్చో ఈ సంఘటనల్లో మనం చూస్తున్నాం. కానీ సీఎంఆర్ లాంటి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన పెద్ద ఎంపీ చేశాడు, రాష్ట్ర మంత్రి చేశాడు, చాలా మాట్లాడతాడు పొద్దున్న లేస్తే. అట్లాంటి వాళ్ళ కాలేజీల్లో కూడా భద్రత లేకపోవడము, ఆడపిల్లల్ని బాత్రూముల్లో చిత్రాలు తీయడం, వీడియోలు తీయడం, పోర్ట్రేట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్. ఇటువంటి చిత్రీకరణలన్నీ అల్టిమేట్‌గా బ్లాక్ మెయిలింగ్‌కి గురవుతాయి. బ్లాక్ మెయిలింగ్ అంటే ఇది డబ్బులకే కాదు, వాళ్ళని లొంగ తీసుకోవడానికి, వాళ్ళని బలవంతంగా అనుభవించడానికి. ఈరోజు మీ దృష్టికి సీఎంఆర్ ఘటన వచ్చింది. ఆడపిల్లల భద్రతను ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచే మేము చాలా ఘటనలు మేము బయటకు తేలేదు. మా దగ్గరకు వచ్చిన ఆడపిల్లలు తిరిగి మీడియాలోకి వచ్చి సఫర్ కాకూడదని మేము చెప్పాం. కానీ ఫైట్ చేస్తున్నటువంటి ఘటనల్లో కేవలం ఇటువంటి చిత్రీకరణలు చేసి వాళ్ళ ఇళ్లల్లో బాత్రూములు కావచ్చు, వాళ్ళ బెడ్రూమ్లో ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇట్లా బయట పబ్లిక్ ప్లేసుల్లో కావచ్చు, అంటే కాలేజీలు, హాస్టల్స్ అవి పెట్టుకుని అక్కడికి రా, ఇక్కడికి రా, నువ్వు నాతో పడుకో, నాతో ఉండు అని చేసినవి. అట్లా భయపడి అవి ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టేస్తారో అని తమ శరీరాలను అప్పగించిన అమ్మాయిలు అది పదే పదే డిమాండ్ చేయడంతో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ సీఎంఆర్ ఘటనకి మించిన వల్నరబిలిటీ అందులో కనపడుతుంది. కాబట్టి ఈ ఈ చిత్రీకరణలు ఎందుకు చేస్తున్నారు అంటే ఆడపిల్లల్ని టెర్రరైజ్ చేయడము, సునకానందం అనుభవించడానికి, వాళ్ళలో ఉన్న క్రూరత్వంతో పైశాచిక లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి, లిటరల్గా వాళ్ళని లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేయడానికి, ఇట్లాంటి ఎన్నో ఘటనలకు దోహదపడుతున్న ఈ భద్రతా యాంగిల్లో ప్రతి కాలేజీల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఎస్ఆర్ నగర్లో వాడు ఎంతోమంది చేశాడు, ఒక అబ్బాయి, టీన్స్లో ఉన్న అబ్బాయి. ఇటువంటి ఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి. కాబట్టి ఒక అవేర్నెస్ అవసరం, దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ అవసరం. అంటే ఇటువంటి ఘటనలని ఏదో మాట్లాడి చర్చించి వదిలేయడం కాదు, వీటి పట్ల ఒక తీవ్రమైనటువంటి నిరోధించేటువంటి చర్యలు కూడా అవసరమని నేను భావిస్తున్నాను. మా పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూ వస్తే ఎంతమంది బయటికి వచ్చారు, ఆ ఇష్యూ ఎన్ని రోజులు నడిచింది. కానీ ఇట్లా అమ్మాయిల మీద దాడులు జరిగినా, ఏది జరిగినా అసలు ఎవరు బయటికి రారు. ఎందుకక్క ఇట్లుంది? ఇది చాలా వాస్తవం. ఏంటంటే మీడియా అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్సెన్సిటివ్ రోల్ ఇప్పుడు మన దేశంలో మీడియా చేస్తుంది. అంటే తిరోగమన శక్తులు, మతోన్మాద శక్తులు రాజ్యం ఏలుతున్నటువంటి వేళ మీడియా అనేది బాధ్యత లేకుండా తయారైంది. మీడియా అండ చూసుకునే కదా వీళ్ళందరూ ఇంతగా రెచ్చిపోతున్నారు. మీడియా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి పెద్దపీట లేని వాళ్ళు, విడాకులు తీసుకుంటే న్యూస్, పెళ్లి చేసుకుంటే న్యూస్, వాడు అరెస్ట్ అయితే కొన్ని గంటలు అరెస్ట్ అయిన న్యూస్ మీడియాకు తెలవదా? రోజులు జైళ్ళలో ఉన్న వాళ్ళ గురించి మీడియాకు తెలదా? వందల కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి తెలీదా మీడియాకి? కానీ వీళ్ళు నిజంగా హక్కుల కోసం పోరాడే వాళ్ళు వీళ్ళకి పట్టరు, నిజంగా ప్రజల సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు పట్టరు. ఇటువంటి హీరోలు కొన్ని గంటల పాటు నిర్బంధంలోకి వెళ్తే, అది కూడా అతని బాధ్యత రాహిత్యానికి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయి ఒక పిల్లవాడు చావు బతుకుల మధ్య వేలాడుతుంటే ప్రశ్నించడం కూడా పెద్ద ఇష్యూ మీడియాకి. సరే అతనికి ఇష్యూ అవుతే అది అతని పర్స్పెక్టివ్, కానీ అది మీడియాకి ఎట్లా ఇష్యూ అయింది? మీడియా ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది? అంటే ప్రజల పక్షాన, అణగారిన గొంతుల పక్షాన పనిచేయడానికి కదా మీడియా ఉంది. కాబట్టి ఇది మీడియా ఇష్యూ కాదు, ఎవరైనా మాట్లాడతారు. మీరు వెళ్ళి పెడితే మెయిన్ ఛానల్ డిబేట్ పెడితే చర్చ జరగదా ఇటువంటి మీద? సీఎం ఒకప్పుడు చేయలేదు, ఒక 10-15 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళండి, ఈ సీఎంఆర్లో బాత్రూంలో వీడియో కెమెరాలు లాంటి ఘటనలు గతంలో చర్చనీయాంశం కాలేదా? డిబేట్స్ పెట్టలేదా? మాల్లో కెమెరా పెట్టినప్పుడు చర్చలు జరపలేదా? కాబట్టి మీడియా పర్స్పెక్టివ్ మారింది, కానీ స్త్రీల సంఘాలు మేము పనిచేస్తూనే ఉన్నాం దీని మీద. ఇది నిజంగా చర్చనీయాంశమే కాకుండా ఎప్పుడు పోలేదు. థ్యాంక్ యూ.
చూసాం కదా, ఏ అంశమైనా ఇప్పుడు సీఎంఆర్ అంశమైనా ఏ అంశమైనా కావాలని చేసే కుట్రలే ఇవి అని చెప్పి సంధ్య గారు చెప్తున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.